ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ సారీ మా, లేట్ అయిపోయింది నాకు తెలుసు. అసలుకి చూసే వాళ్ళే తక్కువ రండి, నీకు ఎంత బలుపు కాబట్టి నువ్వు లేట్గా పెడతారా? సారీ. యాక్చువల్గా మా అమ్మ నాన్న ట్రైనింగ్కి ఇచ్చాల్సి వచ్చింది. యాక్చువల్ మా కజిన్ బ్రదర్ వెళ్ళాలి, తన హ్యాండ్ ఇచ్చేవాడికి లాస్ట్ మూమెంట్లో ఇంక నేను వెళ్ళా, లేట్ అయిపోయింది. సాగది ఇట్లా వెళ్ళిపోతాం. సో ద 50 అనే షో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ చిందర వందర గందర గోళంగా అనిపించింది అయ్యా. బిగ్ బాస్లా కాదు మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 మంది సెలబ్రిటీస్ ఉంటే 50 మంది టాస్క్ ఆడారు, మామూలుగా కాదు. ఆ 50 మందిలో వాళ్ళు టాస్క్ ఆడుతుంటే అండ్ ఒక్కొక్కసారి ఎట్ ఏ టైము 10 మంది ఆడారులేండి. బట్ స్టిల్ ఎవరు ఆడుతున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు రూల్స్ ఫాలో అవుతున్నారు, ఎవరు ఫాలో అవటం లేదు, ఏం జరుగుతుంది? ఒకళ్ళ రూల్స్ ఏమైనా ఫాలో అవ్వకపోతే అక్కడ కండిషన్స్ వెనకెళ్ళి మళ్ళీరా. మరి అందరికీ అది చెప్పారా? కొంతమందికి చెప్పారా? ఎంపైర్లు లేరు, సంచాలకులు లేరు, ఎవరూ లేరు. సో మొత్తానికి ఒక పెద్ద టాస్క్ మళ్ళీ అది. అమ్మో ఆ టాస్క్ అంతమంది 50 మంది ఆడారయ్యా. సో అది అయ్యింది, ఒక ఎలిమినేషన్ అయ్యింది. హిందీ వాళ్ళు ఎంత దొంగన అంటే ఆ పేజెస్ అన్నీ మనం 100 రెట్లు బెటరు. మన వాళ్ళు జస్ట్ ఒక్క 10 ఎలిమినేషన్ చెప్పినప్పుడు ఒక్క ఎలిమినేషన్ రాంగ్ అయితే మనం వేసుకుంటారు కదా. వీళ్ళు ఫస్ట్ ఎలిమినేషన్ ఏదో చెప్పారో ప్రతి పేజీ లిటరల్గా ఆ కంటెస్టెంటే ఎలిమినేట్ అయ్యాడని చెప్పారు, కానీ అది రాంగ్ అయిపోయింది చివరికి. అంటే వీళ్ళకి ఎవరికో ఒక లీక్ వచ్చింది, రాంగ్ లీక్. ఒకళ్ళు చెప్తే అందరూ అదే కాపీ పేస్ట్ చేస్తారు, నాకు తెలిసి. మొత్తం 10 పేజీలు ఎన్ని ఉన్నాయి అన్నీ చేసి వాళ్ళ అవల వేరే వాళ్ళు అయ్యారు. సో హిందీ వాళ్ళు అంటే ఆ టీం ఇంత ఎక్స్పీరియన్స్తో వాళ్ళని బోల్తా కొట్టించారా, వీళ్ళ ఎవరో ఒకళ్ళు ఏదో కకృతికి ఏదో చెప్పేస్తారు, మిగతా వాళ్ళు కాపీ కొట్టారా, వీళ్ళకి తెలియాలి. మళ్ళీ తెలుసా ఎవరైనా ఫస్ట్ పెడితే పెట్టిన 2 నిమిషాలు ఇంకొకటి ఎవరు ఫస్ట్ పెట్టారు, ఎవరు సెకండ్ పెట్టారు కూడా తెలియదు. అర్థం కదా సార్. ఆయన తర్వాత 5 hours బ్యాక్ అన్ని రీల్స్ 5 hours బ్యాక్నే ఉంటాయి. ఎవరు ముందు పెట్టాడు, ఎవరు పెట్టాడు కూడా తెలియదు. కాకపోతే ఒక్కళ్ళు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మళ్ళీ అట్లీస్ట్ మనకు తప్పు ఇన్ఫర్మేషన్ వచ్చింది యాక్సెప్ట్ చేస్తారంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు నాకు తెలిసి. అంతే వాళ్ళు అంతే. సరే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏం టాస్క్ జరిగింది, ఏంటి, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, పెద్దగా సాగదీసేది అంటే పర్సనాలిటీ షో కాదు కాబట్టి 50 నిమిషాలు 60 నిమిషాలు రివ్యూలు ఉండవు, ఈ 20 నిమిషాలు మ్యాక్సిమం ఉంటుంది అని అనుకుంటున్నా. దీన్ని చెప్పాక నాకు అర్థమైంది. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏమీ అనుకోకుండా మీ అమూల్యమైన మృదువైన చేతి వేళతో ఒక లైక్ అలా కొట్టారంటే జస్ట్ కొంతమందికి నేను వెళ్తుంది, కొత్త మందికి వెళ్తే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి చూసే అవకాశం ఉంటుంది. మన పాత వాళ్ళు కూడా లుక్ ఇయ్యండి, తెలుస్తుంది. కొత్త షో తెలుసుకోవడం తప్పలేదు కదా. మనకి పేరుతో సంబంధించిన టాస్క్లు అలాంటివి జరుగుతున్నాయి, ఎలాంటి టాస్క్లు పెడుతున్నారు, ఎలా ఉన్నారు, హిందీ సైడ్ గేమ్స్ ఎలా జరుగుతుంది. ఎందుకంటే తెలుగులో కూడా త్వరలో రావచ్చు, చెప్పలేం. ఇలాంటి టాస్క్లు కానీ ఏదైనా రావచ్చు, ఎలా ఆడుతున్నారు, మైండ్ ఎలా వాడుతున్నారు అన్నది తెలుస్తూ ఉంటుంది. లైక్ కొట్టండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఎందుకంటే పాత వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ కనెక్ట్ అవ్వరు కాబట్టి మన తెలుగు బిగ్ బాస్ అలా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొంతమంది. ఏంది ఇది మాకు ఈ నోటిఫికేషన్లు అన్నట్టు. సో అందుకని కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే నాకు అది అర్థం కాదు, నాకు స్టార్ట్స్ అర్థం కాదు, ఏం ఎవరు చూస్తున్నారు చూసేవాళ్ళు వెళ్ళిపోతా ఉంటే ఇంకేంది అన్నట్టు అనిపిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షో చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఇంకొక విషయం, బిగ్ బాస్ మీద ఆనంద్ న్యూస్ ఛానల్లో ఒక వీడియో పెట్టా, ఆ ఛానల్లో పెట్టాల్సి వచ్చింది. సో కాజల్ గారు ఒక వీడియో చేశారు. సో అంటే నేను కాజల్ గారని కాదు, చాలామంది ఎక్స్ కంటెస్టెంట్స్ వెళ్ళిపోతున్న వాళ్ళందరూ బిగ్ బాస్ వల్ల మాకేం పెద్ద యూజ్ లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో దానికి ఒక వీడియో చేశాను, దాని లింక్ కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చిద్ది, మీరు అప్రిషియేట్ చేస్తారు. మీరు అనుకున్న పాయింట్స్ చాలా వరకు మనందరూ అనుకున్న పాయింట్స్ ఉంటాయి అందులో. సరే ఇందులో వెళ్ళిపోదాం. ముందు ఒక బ్యాడ్ న్యూస్తో మొదలు పెడదాం రివ్యూ. బ్యాడ్ న్యూస్ ఏంట్రా అంటే, ఈ షో ఎవరైతే గెలుస్తారో, ఏ కంటెస్టెంట్ అయితే గెలుస్తాడో ఆ కంటెస్టెంట్ని ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ షో ప్రైజ్ మనీ వస్తుంది. 50 లక్షలు ఏదైతే ఉందో వాళ్ళలో ఒకరికి ఈ షో ప్రైజ్ మనీ వస్తుంది. అది షో కాన్సెప్ట్. ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తారు. ఆ కంటెస్టెంట్ ఫాలో అయ్యే ఫ్యాన్స్లోంచి ఇస్తారు. ఎందుకంటే చివరిలో ఎన్ని చూపించాలి కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. బ్యాడ్ న్యూస్ ఏంట్రా అంటే, బ్యాడ్ న్యూస్ అందరికీ కాదు, సారీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి అనమాట. ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్ అలాంటి వాళ్ళకి ఏంట్రా అంటే, మనం ఎలిజిబుల్ కాదు మామ. ఎందుకంటే మనకు కొన్ని గేమింగ్ యాక్ట్స్ ఉన్నాయి. వైఎస్ జగన్ గారి టైంలో గేమింగ్ యాక్ట్ తీసుకొచ్చారు, బెట్టింగ్ యాప్స్ కోసం కానీ, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కోసం కానీ, అన్నిటి కోసం. సో అదన్నీ దీనికి కూడా అప్లికబుల్ అవుతుంది. ఇలాంటి వాటిలో కూడా మనం పార్టిసిపేట్ చేయలేం, ఇది కూడా గ్యాంబ్లింగ్ కిందకు వస్తుంది అని చెప్పి ఆ చట్టం అలా అంటుంది కాబట్టి. సో అంటే ఇంట్లో కూడా మనం మనం ఇన్వెస్ట్ చేయలేకపోయినా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం, లక్కీ డ్రాస్ అలా దాని కిందకు వస్తుంది కాబట్టి. సో హాట్స్టార్ అలో చేయట్లా మనల్ని, అక్కడ రాసింది. నాకు తెలిసి అది రెండు స్టేట్లో రాసింది, కానీ ఈవెన్ తెలంగాణ కూడా దీని కిందకు వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారి టైంలో తెలంగాణలో కూడా గేమింగ్ యాక్ట్ చేశారు, ఒక చట్టం చేశారు, వాళ్ళు కూడా దీని కిందకు వస్తారు. నేను రేపు ఒకసారి వెరిఫై చేసుకొని నీట్గా మీకు చెప్తా ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరు కాదని. ప్రస్తుతానికి అయితే ఫాలో కొట్టచ్చు. నేనైతే ఫాలో కొట్టుంచా, అందరూ ప్రిన్స్కి ఫాలో కొట్టుంటారు నాకు తెలిసి. ఫాలో కొట్టులు అందరూ. నేను వెరైటీగా మన తెలుగు అమ్మాయి తేజస్వికి కొట్టా, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని. అంటే ప్రిన్స్కి అందరూ కొడతారు.
సో తేజస్ లాంటి అనూహ్యంగా గెలిస్తే చెప్పలేం కదా. సో అందుకోసం చెప్పి గుట్ట మార్చుకోవచ్చు మళ్ళీ. సో అది న్యూస్. ఇంక మొదలెడదాం. 50 మంది సెలబ్రిటీస్ ఎట్టారా రివ్యూ చెప్పాలి, ఏం చేస్తామో ఏంటో అని అనుకున్నా. భయం వేసింది నాకు. వీళ్ళు వస్తే ఏం మాట్లాడుకుంటారు, ఎన్ని చూపిస్తారు, అసలు వాళ్ళని ఎట్లా చూపిస్తారు అని చెప్పి 1 hour ఎపిసోడే, 1.5 hour ఎపిసోడ్ అనుకుంటా యాడ్స్తో కలిపి. నేను ప్రెజెంట్ చూస్తే మాత్రం 1 hour ఉంది. సరే, లైన్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ అయింది. నేను చెప్పాను సూపర్, అసలు రియాలిటీ షో పేట్నే మార్చేసిద్ది, రియాలిటీ షో డామ్ డీమ్ డిస్క్ అని చెప్పి వాళ్ళు రియాలిటీ షో 4 సేపు లేపుకొని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టుకున్నారు. అది అక్కడే ఉంటుందా, కింద పడిపోద్దా, పాతాళంగా తొక్కేస్తామా అన్నది మనకు ఫ్యూచర్లో తెలిసింది. అయితే ఇందులో 2 పాయింట్స్ అంట. ఫస్ట్ ఏంటంటే షో మొదటి రోజే ఎరీనాలో గేమ్ స్టార్ట్ అయ్యింది. అంటే గేమ్ ఆడే ప్లేస్ అక్కడ ఉంది, అది గేమ్ స్టార్ట్ అయ్యింది. ఆ గేమ్ టాస్క్ స్టార్ట్ అయ్యింది. టాస్క్ అయ్యేపాటికి ఒకళ్ళు ఆ మెహల్లోకి రాకముందే అట్నుంచటే టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పి పంపించేస్తాము అని ఒకటి. రెండోది 50 లక్షల మ్యాటర్ ఒకటి చెప్పాడు ఆయన, నేను దాన్ని చెప్పేసిందే. ఇంకోటి చెప్పాడు, నాకు అంత వెయిట్ చేసి ఓపిక లేదు. ఈరోజు టాస్క్ ఎవరైతే గెలుస్తారో, ఏ కంటెస్టెంట్ ఫాస్టెస్ట్గా ఫినిష్ చేస్తాడో ఆ కంటెస్టెంట్ని ఫాలో అయ్యే వాళ్ళకి అందులోంచి ఒకరికి 1 లక్ష తల్లి బిడ్డనాయో 1 లక్ష రూపాయలు ఇస్తామండి మీకు అని చెప్పి ఆయన ముందే అనౌన్స్ చేశాడు. సో ఆ ప్రాసెస్ అన్నది ఎపిసోడ్ అయిపోగానే స్టార్ట్ చేస్తారంట. సో మనం ఎవరుకున్నారంటే కొంతమంది కంటెస్టెంట్ లిస్ట్ వచ్చేసింది, 10 కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోయారని చెప్పి ఆల్రెడీ. సో మనం వాళ్ళు ఫాలో అక్కర్లేదు అనుకున్నాం. కానీ ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారు అనగానే మబ్బులిడిపోయినాయి. మరి వచ్చిన లీక్స్ అన్ని రాంగ్ ఏంటా అని చెప్పి. సో అలాగా ఆయన లైన్ సింహం తను ఇంట్రడ్యూస్ చేసుకుంది. ఒక గర్జించలేదు కానీ గాండ్రించలేదు కానీ మిగతాదంతా మామూలుగానే ఉంది. మాస్క్ పెట్టేసి ఉన్నారు. నాకైతే ఏమనిపించింది తెలుసు, లిటరల్గా మాస్క్ పెట్టేసి ఒకటి పెట్టారు అక్కడ. సారీ అంటే డిస్రెస్పెక్ట్ కాదు కానీ ఒకళ్ళు పెట్టారు. ఆయన కర్రెట్టుకున్నాడు. అబ్బాయిగా మజా ఖేలింగే ఏ ఖేల్ 50 సెలబ్రిటీస్ అని చెప్పి ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంది. ఈయన ఇక్కడి నుంచి అని మనసు లేదు అనుకుంటా ఉన్నాడు, అంటే యాక్షన్ చేస్తూ ఉన్నాడు అంతే. ఆయన దగ్గర మైక్ లేదు, బొక్క లేదు, ఏం లేదు. వెనక నుంచి ఎక్కడి నుంచి వాయిస్ వస్తుంది, జస్ట్ ఓహో అనుకుంటే తిరుగుతూ ఉన్నాడు అంతే. నాకు అది చూసినప్పుడు మాత్రం అది సిల్లీగా అనిపించింది. కొంచెం ఎంత రియాలిటీ చేయలేదు సరే ఇలాంటివి కొంచెం ఉంటాయి. ఇలాంటివి నాకు కొంచెం లవ్ వస్తూ ఉంటుంది చూసినప్పుడు. సో 50 మంది కంటెస్టెంట్స్ డోర్లు తరంగానే వస్తూ ఉన్నారు. వెనకాల వాళ్ళ మాటలు కొంతమంది ఎవరైతే ఇంపార్టెంట్ కంటెస్టెంట్స్ అంటే ఫేమస్ కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళ మాటలు వెనకాల నుంచి ప్లే చేస్తూ ఉన్నారు అనమాట. సో వాళ్ళు ఎంతమంది పడిన గొడవలు, వాళ్ళు ఛాలెంజ్ చేయటం చూస్తారు. అరే అదంతా చూస్తా, అన్ని లేపేస్తా, అన్ని వేసేస్తా, అన్ని తొక్కేస్తా అనుకుంటా, అది నన్ను అప్పుడు చూశారు ఇప్పుడు ఇంకా చూస్తారు, ఇట్లాంటి ఇంట్రడక్షన్లు ఇచ్చుకుంటా వాళ్ళ పేర్లు వేసుకుంటా 50 మందివి. ఇంకా స్కూల్లో లాగా ఒక్కొక్కరు చెప్పండి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లాంటివి కాకుండా అలా చెప్పుకుంటూ వచ్చేసారు. ఇంకా స్టేజ్ పెట్టేసి వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో కాదు, 50 మంది 1 minute అయిపోయింది 50 మంది ఇంట్రడక్షన్. అలా ఉందన్నమాట. సో ఇంకా లైన్ మళ్ళీ వాళ్ళందరూ నుంచోబెట్టి ఇండియాస్ మోస్ట్ లవ్డ్ ఫాలోడ్ టీవీ, సినిమా, గేమింగ్, సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ అన్ని బ్యాక్గ్రౌండ్ సంబంధించిన మోస్ట్ లవ్డ్ సెలబ్రిటీస్ మీరు, మీ 50 మంది అని చెప్పి 50 మందిని పెట్టుకున్నారు. దాని తర్వాత ఏం చెప్పాడంటే మన టాస్క్ ఆడతాం, ఓడిపోయిన టీంలోంచి ఒకళ్ళు వెళ్ళిపోతారు, అలాగే 1 లక్ష రూపాయలు కూడా ఒకరికి ఇద్దాం అనుకుంటున్నాం అది అని చెప్పి ఆ 2 వాళ్ళకి చెప్పేశాడు. ఆ మెహల్ చూడకుండా వెళ్ళిపోతారని చెప్పాడు. సో దిస్ ఈజ్ మై మెహల్ మై రూల్స్ అని చెప్పి ఆయన చెప్పాడు. దాని తర్వాత నాకు ఒక 10 మంది కెప్టెన్స్ కావాలి మీ 50లోంచి. ఆ 10 మంది కెప్టెన్స్ ఎవర్రా అంటే మై మెహల్ మై రూల్స్ అన్నాం కదా, నేనే సెలెక్ట్ చేసుకుంటా, వేరే వాళ్ళు కాదు. సో నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా. ఆయన ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. ఎవరైతే ఆయన కావాలనుకున్నాడో, ఎవరైతే వీళ్ళు కెప్టెన్గా బాగుంటుంది అని అనుకున్నాడు, సో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా మైక్ కనెక్ట్ ఉందా, ఇంకా ఎట్లాంటి మైక్లు వేసుకున్నారు వాళ్ళు అంటే మరీ ఇంత అంటే చీప్ అని కాదు కానీ వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ క్వాలిటీ కావాలి కాబట్టి దీనికి బ్యాటరీ వెనకాల కనెక్ట్ చేసి ఉందండి. బట్ మెడలో ఇలా ట్రెడిషనల్గా అలాంటి బ్యాగులు కాకుండా, ఎందుకంటే పాకాలి, దొరలాలి, ఎగరాలి, దూకాలి కాబట్టి మన బిగ్ బాస్ లాంటి మైకులు వేసుకుంటే మైకులు తీసేసి చేయాలి, అప్పుడు మనకి వినిపియు. సో ఇలాంటివి వేసుకున్నాను. నాకు తెలిసి బిగ్ బాస్లో కూడా వచ్చేస్తాయి త్వరలో అనుకుంటున్నాను నేను. కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ వచ్చేస్తాయి. ఆ 10 మంది కెప్టెన్లు ఎవరు అంటే కరణ్ పటేల్, నేను ఎక్స్పెక్ట్ చేశా వీళ్ళందరినీ. సో నిక్కీ తంబోలి, మోనాలిసా, ఓరోషి డోలకియా, రిద్ది డోగ్రే అనేది ఉంటుంది అమ్మాయి పేరు, కృష్ణ ష్రాఫ్, ప్రిన్స్, రజత్, ఫైజల్, శివ్, కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఏం చెప్పారంటే మీ ప్రతి టీంలో 4 ఉండాలి, మీరు కాక అంటే మీతో కలిపి 5 ఉండాలి. సో కండిషన్ చెప్పారు, మిగతా కండిషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ టీంలో ఉంటారు అనగానే వెళ్ళి ఒక్కొక్కరు వెనకాల ఉంచినారు. ప్రిన్స్ వెనకాల అయితే అదేదో అన్నదానం చేసినప్పుడు లైన్ ఉంటుంది చూసారా, అలా ఉంది. ఎక్కడ అందరూ వచ్చి ప్రిన్స్ వెనకాల నుంచున్నారు. ఒడి అమ్మ కృష్ణశ్రాఫ్ వెనకాల అయితే ఎవరు నుంచోాల పాపం. సో అలా నుంచుంటే మీరే కెప్టెన్స్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి మీ దాంట్లోంచి అనగానే ఇంక సెలక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఫైజల్ మన తేజస్వి కోసం అందరి కోసం చెప్పలేదు కానీ తేజస్విని వెళ్ళి ఫైజల్ వెనకాల నుంచుంటే 6 నుంచున్నారు, 5 నుంచున్నారు. ఫైజల్ కాకుండా ఇంకో 5 నుంచుంటే ఆయన 4 సెలెక్ట్ చేసుకుని ఆయన తేజస్వినే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు తను వెళ్ళి మోనాలిసా టీంలోనే ఎక్కడ నుంచుంది. అలా సెలెక్ట్ చేసుకున్నారు అనమాట.
దాని తర్వాత ఇంకోళ్ళు కూడా అలా సెలెక్ట్ చేసుకోకపోతే వాళ్ళు వెళ్ళి కృష్ణ షాప్ ఎవరెవరైతే సెలెక్ట్ చేసుకోవాలో అందరూ వెళ్ళి కృష్ణ షాప్ వెనకాల మొనాలిస్ వెనకాల వీళ్ళ వెనకాల నుంచున్నారు. మొత్తానికి టీమ్స్ అనేవి సెట్ అయిన తర్వాత ఈ టీమ్స్కి ఏం చేశాడంటే ఎవరెవరితో ఆడాలని డిసైడ్ చేయడం కోసం ఒక కార్డ్స్ పంపించాడు. ఆ కార్డ్స్లో ఒక దాని మీద ఏమో రెడ్, ఒక దాని మీద ఏమో నెంబర్స్ ఉన్నాయి. సో ఇంకా ఏం చేశారు, ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ర్యాండమ్గా పిక్ చేసుకున్న తర్వాత కొంతమంది కలర్స్, కొంతమంది నెంబర్స్ వచ్చాయి. సో వాళ్ళు ఎవరికైతే నెంబర్స్ వచ్చినాయో 1 2 3 4 5 నెంబర్స్ వచ్చినాయి, మిగతా వాళ్ళకి 5 కలర్స్ వచ్చినాయి. అంటే వాళ్ళకి నెంబర్స్ అలా ఏంట్రా ఈ నెంబర్స్ కలర్స్ అంటే ఈ 5 నెంబర్స్ వచ్చిన వాళ్ళకి సెలక్షన్ చాయిస్ ఉంటుంది. వాళ్ళ నెంబర్స్ ప్రకారం 1 వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు మిగతా 5 నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి అలా. సో ఫస్ట్ రజత్కి వచ్చింది. సో రజత్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడంటే ఫైజల్ టీం సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే వాళ్ళతో గేమ్ ఆడాలి. సో రజత్ వర్సెస్ ఫైజల్, మీరు ఎవరితో ఆడాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి అంటే ఆ నెంబర్లు రాకుండా మామూలు రెడ్ కలర్ కార్డ్స్ ఎవరైతే వచ్చిన మిగతా 5 టీముల నుంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. రజత్కి నెంబర్ వచ్చింది ఫస్ట్ నెంబరు, ఫైజల్ వాళ్ళకి రాలేదు కాబట్టి ఫైజల్ ఇంకా 4 టీములకి రాలా. సో రజత్ ఫైజల్ టీం సెలెక్ట్ చేసుకున్నాడు. నేను అమ్మాయిలతో అబ్బాయిలతో ఆడతాను అన్న విధంగా అనమాట. నెక్స్ట్ ప్రిన్స్ కూడా నెంబర్ వచ్చింది, సెకండ్ నెంబరు. ప్రిన్స్ మోనాలిసా టీంని సెలెక్ట్ చేసుకున్నారు. శివ్ రిద్ది టీం సెలెక్ట్ చేసుకున్నారు. నిక్కీ కృష్ణ టీంని సెలెక్ట్ చేసుకుంది. కరణ్ ఊర్వశి టీంని సెలెక్ట్ చేసుకుంది. మిగిలిపోయింది నాలే కాబట్టి కరణ్ వర్సెస్ ఊర్వశి అన్న విధంగా సాగింది. దాని తర్వాత ఫస్ట్ టాస్క్ కన్నా ముందు ఫస్ట్ టాస్క్ దాంట్లో సర్ప్రైజ్ ఏంటంటే ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ పెట్టారు. ఇంద్ర ఇంత పెద్ద గిఫ్ట్ బాక్స్ పెట్టారని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఈ గేమ్లో ఏంటంటే ఇంకో ట్విస్ట్, ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ సపరేట్గా రూమ్లో మాట్లాడిస్తారన్నమాట. అంటే మన వేరే షోస్లో ఎక్కడ చూసుంటారు, వాళ్ళు అటు ఆడతా ఇటు మాట్లాడుతూ ఉంటారు. సో ఇది రియాలిటీ షోనే, బట్ అక్కడ జరిగిన టాస్క్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఏమనిపించింది అనే విధంగా తెలుసుకొని దాన్ని అక్కడ ఎడిట్ చేసి అక్కడ వేస్తారనమాట. టాస్క్ అంతా అయిపోయిన తర్వాత తను కూర్చోబెడతారు. మనకి ఎట్లయితే కన్ఫెషన్ రూమ్ ఉంటుందో అలా తీసుకొచ్చి అక్కడ మాట్లాడిస్తారేమో, అక్కడ షూట్ చేసి ఎడిటింగ్లో ఆ ముక్కేసుకుంటారు. సో ఏంటి అంటే ఆ పెద్ద బాక్స్లోంచి హిమేష్ రేష్మియా వచ్చాడు, సింగర్. తెలుసు కదా మీకు హిమేష్ రేష్మియా, పునే అదే ఫస్ట్ సాంగ్. ఆ రోజుల్లో ఆ పాటను చూడటానికి మనం పడిన తాపత్రయం దొంగ మేము పడలేదు అనొద్దు, అందరం పడ్డాం, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడ్డారు. అది స్మార్ట్ ఫోన్స్ ఆ టైంలో లేవు కాబట్టి ఆ టీవీలోనే ముందుకి వెనక్కి మార్చుకుంటా మ్యూట్ చేసుకుంటా ఆ రోజులే వేరే. ఇప్పుడు అన్ని చేతిలోకి వచ్చేసేవాడికి పెద్ద మజా రావట్లా. ఎక్కువ మజా కావాలంటే మన ఎమ్మెల్యే లాగా ఏదైనా చేయాలి. అరే నీకు ఎందుకురా నోటితోలా. సరే మనం మళ్ళీ గేమ్లోకి వెళ్ళిపోతాం. సో ఏంటి అంటే ఆయన పాటలు పాడుతూ ఉంటాడు. ఆ పాట ఆగిపోయిన తర్వాత అక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఫ్లాష్ అయింది. అంటే 5 అని ఫ్లాష్ అయింది అనుకోండి. ఈ 5 నెంబర్స్ ఎవరైతే వచ్చినాయో, అంటే ఎవరు కరణ్ ఊర్వశి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ 2 టీంలో టాస్క్ ఆడాలి. టాస్క్ ఏంటి, వీళ్ళ మధ్యలో ఉన్నారు, ఎరీనాని ఒక సర్కిల్లో పెట్టి చుట్టూ హడిల్స్ పెట్టారు. హడిల్స్ ఏంట్రా అంటే కింద నుంచి పాకేది ఏంటి, నెక్స్ట్ బ్యాలెన్సింగ్ లేకుండా ఊగుతూ ఉంటాయి చూస్తారు మెట్లులాగా, వాటిలోంచి అడుగులేసుకుంటూ వెళ్ళేది. దాని తర్వాత సీసా ఉంటాయి కదా అటు ఇటు ఉండేవి. సో దాని నుంచి నడుచుకుంటా ఇటు డౌన్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ దిగేవి. దాని తర్వాత అటు ఒక గెంతు కప్ప గెంతులాగా బాక్స్ అటో బాక్స్ జిగ్జాగ్గా ఉంటే ఈ బాక్స్ నుంచి ఆ బాక్స్ గెంతుకుంటా వెళ్ళేవి. ఇలా కొన్ని హడిల్స్ పెట్టారు. సో ఒక టీం ఒక సైడ్ నుంచి వెళ్ళి ఒక హడిల్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇంకో టీం ఇంకో సైడ్ నుంచి వెళ్ళి ఇంకో హడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. మధ్యలో కొలిజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ ఎరీనా లోపలికి మళ్ళీ ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత అక్కడ బెల్ ఉంటుంది, ఆ బెల్ కొట్టుకొని ఎంటర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత అక్కడ చైర్స్ ఉన్నాయి. 5 ఎవరైతే టీంలో ఉన్న 5 సభ్యులు మిగతా టీంకి ఉన్న 5 సభ్యుల కన్నా ముందు వచ్చి ఆ చైర్స్లో కూర్చుంటారో వాళ్ళు గెలిచినట్టు. అర్థమైంది కదా. టీం మొత్తం అడిల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆ బెల్ కొట్టి లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ చైర్స్ ఉన్నాయి, ఒక 25 చైర్స్ ఉన్నాయి. ఆ 25 చైర్స్లోంచి ఒక 5 చైర్స్లో కూర్చోవాలి 5. ఎవరైతే అందరూ 5 ముందు వచ్చి కూర్చుంటారో ఆ టీం గెలిచినట్టు. ఏ 5 అయితే ఆపోజిట్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓడిపోయారో వాళ్ళు డేంజర్ జోన్లోకి వెళ్ళినట్టు. ఈ 5 సేఫ్ జోన్లో ఉంటారు, ఓడిపోయిన 5 డేంజర్ జోన్లో ఉంటారు. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ కరణ్ చాహల్లా ఒక అమ్మాయి ఉంటుంది, సీజన్ 18 ఐ హోప్ సో, బిగ్ బాస్ సీజన్ 18లో ఉంటుంది. కొంచెం సీరియల్ ఆర్టిస్ట్గా కొంచెం ఇది. అప్పట్లో ఈవిడ చాలా గొడవలు కూడా అయినాయి వీళ్ళలో, ఈ రజత్ వాళ్ళతో ఎఫ్ఐఆర్ అని ఏదో సంథింగ్ ఏదో ఫ్రెండ్షిప్ అనో సంథింగ్ ఏదో జరిగింది. మనకు క్లియర్గా డీటెయిల్గా చూడలేదు కానీ ఆ టైంలో. సో ఇది చాలా డిఫరెంట్ గేమ్ అని చెప్పి కరణ్ చెప్తా ఉన్నాడు. ఇందులో ఏంటంటే మనం ఇంటి పనులు ఇవన్నీ చేయాల్సిన నెసిటీ లేదు, కిచెన్ వర్క్లు క్లీన్ చేసుకోవటాలు ఇవన్నీ లేవు. వాళ్ళకి ఫుడ్ వస్తుంది, వాళ్ళు తినేయటం క్లీనింగ్ అంతా వాళ్ళే చేసుకుంటారు. వీళ్ళు జస్ట్ గేమ్స్ ఆడుకోవటం, రిలాక్స్ సొల్లు చెప్పుకోవటం. సొల్లు అంటే ఎవరో బూతారు అనుకోవద్దు ప్లీజ్, అంటే జస్ట్ నాకు ఒక అది ఊత పదంలా ఉందన్నమాట. మాట్లాడుకోవటం, నేను కంట్రోల్ చేసుకుంటాను దాన్ని. సో మాట్లాడుకోవటం, సో ఇంటి పనులు చేసుకోవటం, మాట్లాడుకోవటం,
ఇదే జరుగుతూ ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఇందులో పెద్ద డ్రామా ఉండదు, పెద్ద గొడవలు ఉండవు. ఆ బిగ్ బాస్లా కాదు, డిఫరెంట్ బిగ్ బాస్ అనలేదు కానీ డిఫరెంట్ అనగానే చాలా లేదు ఇక్కడ కూడా వీళ్ళు ఫుటేజ్ కోసం ఏదో ఒక ఫైట్ చేస్తారని ఈవిడ అంటది. సో వీడు కొంచెం ఆ టైప్ అన్నట్టు అప్పట్లో ఆ సీజన్ 18 చూసినప్పుడు అలా అనిపించింది. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఐమ్ సారీ. రజత్ అంటాడు ఇద్దరు ఒకేసారి వచ్చి కూర్చుంటే లాస్ట్లో అప్పుడు ఏం చేయాలన్నాడు. జరిగినప్పుడు చూసుకుందాం కరణ్ అంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు మాట్లాడి మళ్ళీ అక్కడి నుంచి అదే చెప్తుంటాడు. ఏంది రజత్ ఇట్లాగే పట్టుకొని ఇదే మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి నేను ఇక్కడ కామెంట్ చేసుకుంటూ కూర్చున్నాడు. సో ఇట్లా చిన్న చిన్న డిస్కషన్లు జరుగుతున్నాయి. నెక్స్ట్ హిమేష్ రేష్మే సాంగ్ స్టార్ట్ అయింది, ఆషిక్ బానాయా ఆషిక్ బానాయా. సో ఇక్కడ 5 నెంబర్ ఫ్లాష్ అయింది. ఆ 5 నెంబర్లో కరణ్ వర్సెస్ ఊర్వశి డోలకియా. ఊర్వశి డోలకియా ఒకప్పుడు బిగ్ బాస్ విన్నర్, కొంచెం ఏజ్డ్, సీజన్ 5 సీజన్ 6 ఆ టైంలో విన్నారు. ఇప్పుడు సీజన్ 19 బిగ్ బాస్లో, అంటే ఆల్మోస్ట్ ఎన్ని సీజన్స్ బ్యాక్ చూసుకోండి, 14 సీజన్స్ 13 సీజన్స్ బ్యాక్ విన్నారు, అన్ని సంవత్సరాల క్రితం విన్నారు. సో వీళ్ళు ఇంకా అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తుంటే కరెంట్ టీము గెలిచింది. ఊర్వశి టీంలో, ఊర్వశి మేడం వాళ్ళ టీంలో ఊర్వశి గారు ఆ టాస్క్ ఆడలేపారు అసలు. ఆ స్వింగ్ది అయితే కనుక ఆ స్టెప్స్ ఒకదాని స్వింగ్ అవుతా ఉంటే వేసుకుని వెళ్ళే దాంట్లో అస్సలు అవ్వాలి ఆవిడ వల్ల. ఆవిడ మొత్తం అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఒక్కళ్ళు మిగిలిపోతే మిగతా కంటెస్టెంట్స్ అందరూ కలిపి ఆవిడ తోడుపట్టుకొని ఆవిడ అటు చేసి ఇటు చేసి దాటిచ్చారు. నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమనుకున్నానంటే ఈవిడ కనుక డేంజర్ జోన్లో ఉంటే ఖచ్చితంగా ఈవిడ్ని ఎలిమినేట్ చేస్తారని అనుకున్నాను నేను. ఎందుకంటే ఎంటైర్ థింగ్ ఈజ్ అబౌట్ టాస్క్ కాబట్టి అలా అనుకున్నా, అదే ట్విస్ట్. సో ఇక్కడ ఏమైందంటే ఒక చిన్న లఫడా అంటే గొడవ అయింది కరణ్ పటేల్కి సిద్ధార్థ్ భరద్వాజ్కి. సిద్ధార్థ్ భరద్వాజ్ కూడా ఒకప్పటి బిగ్ బాస్ కంటెస్టెంట్ అనుకుంటా. కరణ్ పటేల్ అంటే ఏహో మొహబత్ సీరియల్ వాటిల్లో ఉంటాడు కదా, ఆయన ఎడిట్ చేసి ఫోటోలన్నీ వేస్తే బాగుంటుంది కానీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇంకా రేపు మార్నింగ్ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట, అలా ఉంటుంది. సో కొద్దిగా మీరు ఏదైనా నేమ్స్ ఫొటోస్ కావాలంటే కొంచెం పక్కన ట్యాబ్లో ఎక్కడైనా సరే గూగుల్ చేసుకుంటే మీకు ఫొటోస్ వస్తాయి. ఇంకా అలవాటు చేసుకోండి. కొన్ని నేమ్స్ నాకు కూడా యాక్చువల్గా అయితే నాకు కూడా తెలియదు, నేను మళ్ళీ గూగుల్ చేసుకొని చూసుకుంటాను. లేదంటే నేను కొంచెం ట్రై చేస్తాను, రేపు ఎప్పుడైనా కొంచెం ఎర్లీగా అయిపోతే కనుక రివ్యూ చెప్పడం ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. అయితే కరణ్ పటేల్ సిద్ధార్థ్ భరద్వాజ్ ఏమైందంటే సిద్ధార్థ్ భరద్వాజ్ కొంచెం గుద్దుతాడు కరణ్ పటేల్. నాకు సిద్ధార్థ్ భరద్వాజ్ వాంటెడ్గా చేసినట్టు అనిపించింది. సో అది గుద్దినప్పుడు కరణ్ పటేల్ ఇంకోసారి ఇలా చేస్తే ఐ విల్ బ్రేక్ యువర్ బోన్స్ అని చెప్పి అంటాడు అనమాట. నీ బొక్కలు ఎరగొడతా అన్నట్టు అనగానే నువ్వు ఎట్లా అంటావు అది ఇది అని చెప్పి సిద్ధార్థ్ భరద్వాజ్ ఇంకో బూతుల్లోకి దిగాడు. అయినా కరణ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే యాక్చువల్గా తన సిద్ధార్థ్ భరద్వాజ్ తప్పు అనిపించింది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. ప్రిన్స్ మాట్లాడిస్తారు కదా చైర్లో అని చెప్పాను కదా సపరేట్గా, అందులో మాట్లాడుతూ ఉన్నాడు. సో కరణ్ గట్టి ఊరుకున్నాడు కానీ నేనైతే అలా ఊరుకోను, అందుకే నా పక్క తీసుకెళ్ళి చెప్పాను. అప్పటికి ఏం చెప్తారంటే మా వైఫ్ కూడా ఉంది, యువికా చౌదరి అని చెప్పి వాళ్ళ వైఫ్ ఉంది. సో మా వైఫ్ కూడా ఉంది, నువ్వు అమ్మాయిలు ఉన్నారు బూతులు మాట్లాడుకో అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా సరే నాకు కూడా బూతులు తిడతా ఉంటాడు, ఈయన కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. సో తప్పు అయితే మాత్రం అయింది, ఒక చిన్న గొడవ అయితే అయింది పెద్దది, కొంచెం పెద్దగానే. సో ఇందులో కరణ్ పటేల్ వాళ్ళ టీం గెలిచారని చెప్పాను కదా, వర్షల్ డేంజర్, కరణ్ వాళ్ళు అక్కడ సేఫ్ జోన్లో ఉన్నారు. నెక్స్ట్ 3rd నెంబర్ వచ్చింది శివ ఠాక్రే వర్సెస్ రిధి డోగ్రా. రిధి డోగ్రా అంటే జవాన్ సినిమాలో కొంచెం ముసలావిడి గెటప్ ఉంటుంది చూసారా, అలా ఆస్తురు అనే దాంట్లో చెప్పాను కదా వాళ్ళు. సో శివ్ అంటే బిగ్ బాస్ సీజన్ 17 అందులో ఉన్నాడు. ఈ సీజన్ మరాఠీ బిగ్ బాస్ సీజన్ విన్నర్ కూడా అయినా. ఈయన కూడా ఇందులో గెలుస్తాడు అనుకున్నారు కానీ చివరి వరకు గెలవాల, రన్నరప్ ఏదో అయినట్టున్నాడు. సో ఇందులో శివ టీం వాళ్ళు చించేశారు, సింపుల్గా కొట్టారు టాస్క్. వీళ్ళ టీం కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, వీళ్ళు సూపర్ ఫాస్ట్గా కొట్టారు. రిధి డోగ్రా టీంలో మిగతా వాళ్ళు కంప్లీట్ చేశారు కానీ కెప్టెన్ రిధినే కంప్లీట్ చేయాలి. ఆవిడకి ఇదే నాకు తెలిసి ఫస్ట్ రియాలిటీ షో, ఇంతకుముందు రియాలిటీ షోస్ ఏం చేయలేదు. ఆవిడ ఒక ఆర్టిస్ట్ మామూలుగా, సో అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం కష్టం ఈవిడికి. సో ఈవిడ కెప్టెన్, ఈవిడే లాస్ట్ ఫినిష్ చేశారు. బట్ అట్లీస్ట్ ఈవిడ సొంతంగా ఫినిష్ చేశారు. సో ఆవిడకన్నా కొంచెం బెటర్ అని అనుకోవాలన్నమాట. సో ఇక్కడ శివ టీం సేఫ్ అయింది, రిధి టీం డేంజర్ జోన్కి వెళ్ళింది. నెక్స్ట్ ప్రిన్స్ నరోలా టీము వాళ్ళకి మొనాలిసా టీంతో పడింది. మీకు ఎవరికైనా టాస్క్ ఎలా ఆడాలి అని తెలుసుకోవాలనుకుంటే ఇలా రౌండ్ చూడాలి. ప్రిన్స్ సూపర్ మ్యాన్, లిటరల్గా సూపర్ మ్యాన్. ఆ టాస్క్ ఎలా కొట్టాడంటే సెకండ్స్లో కొట్టాడు. నేను సీజన్ 9లో చూసిన ప్రిన్స్కి అంటే 10 సంవత్సరాల తర్వాత చూసిన ప్రిన్స్కి ఎంత మెచ్యూరిటీ వచ్చింది, చాలా బాగున్నాడు. అప్పట్లో పిల్లబచ్చాగా ఉన్నాడు, ఆ సీజన్ చూసాడు. అంటే నేను అప్పుడు పిల్లబచ్చాగాడినే, ఇప్పుడు కూడా నేను పెద్దోడిని అయ్యాను కాదు కానీ బట్ స్టిల్ సమ్ మెచ్యూరిటీ ఉంటుంది కదా. సో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. బట్ టాస్క్ ఫాస్టెస్ట్ మ్యాన్ సుమ్మని వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే మాత్రం, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా కొట్టాడు. ప్రిన్స్ టీంలో ఉన్న 5 ఎంటర్ అయ్యేపటికి మొనాలిసా టీంలోకి ఒక్కళ్ళు వచ్చారు. వాళ్ళు 5 వచ్చేపటికి వీళ్ళు ఒక్కళ్ళు వచ్చారు. సెకండ్ మన తేజస్విని కింద నుంచి పాకుతూ వచ్చింది, సరిగ్గా చూపిలేదు కానీ రివర్స్లో పాకినట్టుంది. పక్కన నుంచి ఎవరు అన్నారు, ఈ అమ్మాయి చూడరు ఎలా వెళ్తుందని. ఆ తేజస్విని కోసం అన్నట్టు అనిపించింది. రివర్స్లో వెళ్ళింది అమ్మాయి చాలా స్పీడ్గా. అంటే అందరూ ఇట్లా పాకుతారు కదా చేతులతో, అలా కాకుండా వెనకాల కాళ్ళతో జుమ్ వెనక్కి తిరిగి ఇట్లా అదే బటర్ఫ్లై స్విమ్మింగ్ అంటారు చూసారా, అట్లా పాకింది ఆవిడ రివర్స్లో. చాలా స్పీడ్గా వెళ్ళింది. బట్ కొంచెం బాగా చూపించుంటే బాగుండేది. బట్ ఇట్స్ ఓకే, అంటే మన తెలుగు అమ్మాయి అని చెప్పి మనకు అలా అనిపిస్తుంది కానీ చాలా మంది అలా చేస్తుంటారు. బట్ అన్నారు పక్క నుంచి ఎవరో గట్టిగానే వినిపించింది రండి. సో అలాగా. సో
వీళ్ళు కూడా ఫినిష్ చేశారు కానీ తొందరగానే, బట్ వాళ్ళతో పోల్చుకుంటే తొందరగా కాదు కాబట్టి వీళ్ళ బ్యాడ్ లక్ ఇంకా. సో అన్లక్కీ టీము ఆ ప్రిన్స్ టీం ఓడిపోయారు. అయితే ఇందులో ఒకటి ఉంది, మోనాలిసా వాళ్ళ హస్బెండ్ అవుతున్నారు విక్రాంత్, మోనాలిసాకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఆయన, అంటే హెల్ప్ చేస్తామని దాటించుకుంటే ఈయన వచ్చాడు. సో అలా హెల్ప్ చేసుకొచ్చాము, మరి అక్కడ ఏం అనలేదు లైన్ ఏమల్ల. సో టీం ప్రిన్స్ సేఫ్, మోనాలిసా వాళ్ళ టీం డేంజర్ జోన్, అంటే మన తేజస్ కూడా వెళ్ళి డేంజర్ జోన్లో పడింది. దాని తర్వాత ప్రిన్స్ నెక్స్ట్ టీంకి సజెషన్స్, ఫైజల్ టీంకి సజెషన్స్ ఇస్తున్నాడు. ఫైజల్ టీంకి ఎందుకు ఇస్తున్నాడు సజెషన్స్ అంటే ఇక్కడ చిన్న లఫడా ఉంది, అంటే అగైన్ గొడవ ఉంది. ఏంట్రా అంటే ఈయనకి ఎల్విష్ యాదవ్కి వీళ్ళందరికీ ఏదో గొడవలు ఉన్నాయి, ఈ ఫైజల్ది కూడా సపరేట్ టీము, వీళ్ళకి వాళ్ళకి కూడా పడదు, సంథింగ్ ఏదో ఉన్నాయి. సో చాలా ఇది మనం తెలుసుకోవాలంటే ఇది ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద కథ. దాంట్లో దిగితే ఈ మన నాన్ వెజ్లు ఈ గొడవలు ఏమో అసలు జుజుబి, ఈ గొడవలు ఈ కాంప్లెక్స్ స్టిల్ మనకి ఏవైతే మనకున్నాయి చూసారా రైవలరీస్, ఇవన్నీ చాలా పిల్లవచ్చారు రైవలరీస్ అయిపోతాయి వాళ్ళ ముందు దిగితే. అలా అంత ఒక హిస్టరీస్ ఉంటాయి ఒక గొడవకి, ఆ రేంజ్ గొడవలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సరే ఎనీవే, నెక్స్ట్ కృష్ణ శ్రాఫ్ టీము, నిక్కీ తంబోలి టీము. సో వాళ్ళని ఎంచుకున్నారు. కృష్ణ శ్రాఫ్ టీము అందరూ అమ్మాయిలే, 5 అమ్మాయిలు. గోల్ పవర్ అన్నది. నేనేమనుకున్నది సానిష్ చెప్తున్నాను, అమ్మాయిలు పాపం ఓడిపోతారు, ఎందుకంటే అబ్బాయిలంటే కొంచెం ఫాస్ట్ ఫినిష్ చేసి వాళ్ళు హెల్ప్ చేసి వీళ్ళు ఫినిష్ చేసేలాగా చేస్తారు, అమ్మాయిలంటే ఇది టాస్క్ బేస్డే కదా, ఫిజికల్ టాస్క్లు కాబట్టి ఓడిపోతారేమో అని అనుకున్నా. కట్ చేస్తే లాగబెట్టి గోవ మీద కొట్టినట్టు అనిపించింది. ఏంటి అంటే కృష్ణ శ్రాఫ్ వాళ్ళ టీము ఫస్ట్ ఫినిష్ చేసింది టాస్క్ని. అప్పుడు నేను షాక్ అయ్యా, నేనే కాదు చాలామంది షాక్ అయ్యారు అక్కడ ఉన్నారు. సో రఫ్ పడించారు కృష్ణ శ్రాఫ్ టీం అమ్మాయిలు మొత్తం. అవతల టీంలో దిగ్విజయ్ రాటి, అర్బాజ్ అంటే నిక్కీ తంబోలి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆయన అర్బాజ్, అలాంటి వాళ్ళు నిక్కీ తంబోలిని, అర్బాజ్ కూడా నిక్కీ తంబోలిని సపోర్ట్ తీసుకుంటా వస్తూ ఉన్నాడు. బట్ వాళ్ళు ఉన్నా కూడా ఓడిపోయి వాళ్ళు డేంజర్ జోన్కి వెళ్ళారు. ప్రిన్స్ అంటాడు కృష్ణని ఫస్ట్ ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు అమ్మాయి అని చెప్పి, ఖచ్చితంగా వాళ్ళే గెలిచారు, ఈ దిగ్విజయ్ అర్బాజ్ లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళ టీం ఓడిపోయారు అని చెప్పి ఆయన నవ్వుతూ ఉంటాడు. అంటే మళ్ళీ సపరేట్గా మాట్లాడిస్తారు కదా, అలాగా కృష్ణని మాట్లాడిస్తారు. ఐ వాంట్ టు ప్రూవ్, అమ్మాయిలైనా సరే నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నా, దేకో బాయ్యో అమ్మాయిలు అని చెప్పి మార్చి చాలా నీట్గా అమ్మాయి చెప్పింది, చూసారా మనం ప్రూవ్ చేస్తాం గర్ల్ పవర్ అయ్యి అని చెప్పి నాకు భలే నచ్చింది. సూపర్గా ఈ అమ్మాయి కత్రంకి కిల్లాడేలో పార్టిసిపేట్ చేసింది అండి, బట్ సూపర్గా ఫినిష్ చేశారు. నెక్స్ట్ లాస్ట్ టీము ఫైజల్ వాళ్ళు, రజత్ దలాల్. సో రజత్ దలాల్ టీం, రజత్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ యాక్చువల్గా, చాలా యారగెంట్, చాలా స్ట్రాంగ్. కానీ వీళ్ళ టీంలో ఒక అమ్మాయి ఉంది బేబీ అని చెప్పి తన వాళ్ళు వీళ్ళు ఓడిపోతారని అనిపించింది. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఎందుకు వీళ్ళు ఇలాంటి టీం టాస్క్లు పెట్టారంటే టీం మొత్తం పర్ఫామ్ చేయాలి, ఎవరో వన్ పర్సన్ క్యాపబిలిటీ మీద గెలిచేలా కాకుండా, అందుకనే ఎవరు ముందు వస్తారు, ఏ టీంలో వ్యక్తి ముందు వస్తారని కాకుండా 5 వెళ్ళాలి అని, అలాగే అందరూ ఆడాలి అని చెప్పి. సో ఫైజ్ టీము రజత్ దలాల్ టీం ఆడితే ఇక్కడ ఇంకోటి కూడా చూసాను, డ్రోన్ కెమెరాలు, రోబోట్ కెమెరాలు, గట్టిగా టెక్నాలజీ మొత్తం వాడారు, మామూలుగా కాదు. నేను అనుకుంటూ ఉంటా బిగ్ బాస్లో కూడా ఇంతకుముందు ఇక్కడ రివ్యూలు చెప్పినట్టున్నా, గార్డెన్ ఏరియాలో టాస్క్లు వెళ్తున్నప్పుడు డ్రోన్ కెమెరాస్ వాడితే బాగుంటుందని, వాడి ఆ ఫుటేజ్ని కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. ఎంత ఖర్చు పెట్టినావు కదా, పెద్ద మ్యాటరా ఏంటో, అది కూడా పెట్టచ్చు కదా. సరే ఇక్కడ ఏమైందంటే బేబీ కానీ వీళ్ళ దాంట్లో ఒక ఆవిడ ఉంది, ఆవిడ కొంచెం కష్టం, ఆవిడ కొంచెం ఈ టాస్క్లు ఆడటం కొంచెం కష్టమే, ఆవిడకి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, ఆవిడ ఆడలేకపోయింది. అయితే ఇందులో ఏమైందంటే ఆవిడ అంటే ఇంతకుముందు కూడా ఒక ఈ వర్షి డోలకే గారు కూడా పడిపోతున్నప్పుడు ఆవిడ వెనక్కి వెళ్ళి మర్చిపోయి ఎవరైనా రాంగ్ చేస్తే ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న కంటెస్టెంట్సే చెప్పారని చెప్పాను కదా. సో ఏదైనా హడల్ మధ్యలో కనుక వాళ్ళ కిందకి నేలకి ఆనిచ్చేస్తే, అంటే ఈ సీసాది పడిపోవటం కానీ, లేదంటే అటు ఇటు దూకేటప్పుడు పడిపోవటం కానీ, ఈ స్వింగింగ్ స్టెప్స్ పడిపోవటం కానీ చేస్తే అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. వర్షి గారు అలాగే ఎవరు చెప్పకుండా స్టార్ట్ చేసి బేబీకి ఏం చేసింది, మధ్యలో కింద పడేసి నా సైలెంట్గా ఎక్కేసి వెళ్ళిపోతుంది, వీళ్ళు ఒప్పుకోవాలి, గో బ్యాక్ చీటింగ్ అని అరిచేసి ఆ అమ్మాయి వెనక్కి పంపించి చేసి చేశారు. ఆ అమ్మాయి ఫినిష్ చేసే లోపల వీళ్ళు ఫినిష్ చేశారు, లేదంటే వీళ్ళు ఫినిష్ చేసేవాళ్ళు, జస్ట్ మిస్ అంతే. సో మొత్తానికి ఫైజ్ టీం గెలిచింది, రజత్ దలాల్ టీం బేబికా గారి వల్ల ఓడిపోయారు. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి, బేబికా కూడా సరిగ్గా ఆడలేపారు, ఆవిడ కూడా ఫినిష్ చేయడం లేట్ ఫినిష్ చేశారు, ఆవిడ వల్ల వీళ్ళు టీం ఓడిపోయినట్టు. దాని తర్వాత 25 మంది ఎవరైతే లోపల చైర్స్లో ఉన్నారో వాళ్ళు సేఫ్, 25 మంది ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు అన్సేఫ్, వాళ్ళలోంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి. ఇక్కడ ఏం చేస్తాడంటే లైన్ ఇమేష్ రేష్మి అని అడుగుతాడు. ఇమేష్ రేష్మి కనుక చెప్తే 25 మంది అన్సేఫ్ వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తాను అని, ఎలిమినేషన్ ఆపుతాను కాదు. నేను అనుకున్నా అబ్బా సేమ్ డ్రామానే, అంటే ఛాన్స్ ఇస్తే కనుక సేమ్ డ్రామానే కదా, లేదు 25 మందిలో మళ్ళీ మిమ్మల్ని మీరు సేఫ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తాను అనగానే హెచ్ఆర్ అని అన్నాడు అనమాట ఇమేష్ రేష్మి అని. సో రేష్మి గారు ఓకే, హెచ్ఆర్ గారు ఓకే ఛాన్స్ ఇద్దాం అనగానే ఏం చెప్పారంటే ఈసారి 25 చైర్స్ ఉండవు, లోపల 15 చైర్స్ ఉంటాయని 15 చైర్స్ పెట్టి ఎవరైతే ఆ చైర్స్లో కూర్చుంటారో, ఎవరైతే ఆ చైర్ తీసుకుంటారో ఆ 15 మంది సేఫ్,
మిగతా 10 మంది అన్సేఫ్, వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు అనగానే కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చైర్ పట్టుకున్నారు. కాకపోతే అలా కాదు, మ్యూజికల్ చైర్స్ అనమాట. హిమేష్ రేష్మి గారు సాంగ్ పాడతారు, పాడినప్పుడు వీళ్ళు ఆ మ్యూజికల్ చైర్స్ చుట్టూ తిరిగి సాంగ్ ఆగిపోయినప్పుడు కూర్చోవాలి. అయితే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు తిరిగితేటలో ఆయన సాంగ్ పాడతామంటే చక్కగా చైర్ పట్టుకొని అక్కడ నుంచున్నారు. నువ్వు పాడు గజాల పాడు అయిపోయిన తర్వాత కూర్చుంటామని సాంగ్ అయిపోగానే కూర్చున్నారు. మిగతా 10 మంది బయట నుంచి ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి తెలియక. అందులో మన తేజస్వి, రిద్దిమా పండిట్ వీళ్ళందరూ ఉన్నారనమాట. బయట నుంచి ఉన్నారు. అరే మీరేంట్రా కదలకపోతే మేము ఎట్టారా వెళ్ళేది అని చెప్పి ఇంకా రిద్దిమా పండిట్ గట్టి గొడవ చేసింది. అయిపోగానే వాళ్ళు కూర్చోగానే ఇది అన్ఫెయిర్, ఎట్టా చేస్తారు, అసలు ఎవడైనా కదిలేడా, మ్యూజికల్ చైర్స్ అంటే ఏంటి, కదలాలి అని చెప్పి వస్తే లైన్ కూడా ఏమన్నాడంటే, మామ మీకు అర్థం కావట్లేదు, గేమ్ నాది, రూల్స్ నాది, మ్యూజికల్ చైర్స్ అంటే మీరు నడకపోతే నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే నాకు నేనే ర్యాండమ్గా సేవ్ చేసేస్తాను, మిమ్మల్ని అందరిని అన్సేవ్ చేస్తాను అనగానే, ఇంకో ఛాన్స్ ఇస్తాను అనగానే అప్పుడు ఏం చేశారు తెలుసా, ఎలా పరిగెత్తారంటే మ్యూజికల్ చైర్స్ చుట్టూ బొక్క పరిగెత్తారు. ఆ లైన్ ఏం చెప్పినా కూడా వాళ్ళు చైర్ టు చైర్ అడిగేసుకుంటూ ఉన్నారు. మిగతా 10 మందికి మధ్యలో దూరడానికి కూడా లేదు. కొంతమంది దూరారు, కొంతమంది బయటకు వచ్చారు. సో మొత్తానికి వాళ్ళు అడుగులు అడిగేసుకుంటా చైర్స్లో కూర్చున్నారు. 10 మంది అన్సేఫ్, అందులో మన తేజస్వి కూడా ఉంది. సో 15 మంది సేఫ్ అయ్యారు. ఈసారి లైన్ ఏమల్లా, ఎందుకంటే హిమేష్ రేష్మి దగ్గర పాటలు అయిపోయినాయి. అదేంటి మా లైవ్ సింగర్ పాటలు అట్ట అయిపోతాయంటే అయిపోయినాయి, మీరు నన్ను అడగద్దు, ఆయన దగ్గర పాటలు అయిపోయినాయి, వెనకాల క్యాసెట్లో సాంగ్స్ తెచ్చుకున్న సాంగ్స్ అయిపోయినాయి. సో సాంగ్స్ అయిపోయినాయి, ఆయన వెళ్ళిపోమన్నారు. సో ఆయన అందరికీ బాయ్ చెప్పుకుంటే ఆయన వెళ్ళిపోయాడు. సో 15 మంది సేఫ్, 10 మంది అన్సేఫ్. ఆ 10 మంది ఎవర్రా అంటే ఓరషి డోలకియా, మన్షజ్, నిక్కీ, అర్బాజ్, విక్రాంత్, నీలం, మోనాలిసా, కాకా, తేజస్వి మడివాడ, దుష్యంత్, వీళ్ళందరూ అన్సేఫ్ అనమాట. అయితే ఇప్పుడు లైన్ ఏం చేసుకున్నారంటే ఎవరైతే 5 కెప్టెన్లు గెలిచారో 26 నిమిషాలు 30 నిమిషాలు వస్తుంది అనమాట. అయితే లైన్ ఫైజు, ప్రిన్స్, శివ్, కృష్ణ అండ్ కరణ్, వీళ్ళు 5 ఎవరైతే గెలిచారో వీళ్ళకి పవర్ ఇచ్చాడు. ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్న 10 మంది ఉన్నారో ఆ 10 మందిలోంచి ఒకళ్ళు ఎలిమినేట్ చేసి పవర్ వీళ్ళకి ఇచ్చాడు. ఇక్కడ శివ మాట అంటాడు, ఈ పవర్ ఇచ్చినప్పుడు భలే మజా వస్తుంది, మనకే పవర్ ఇచ్చారని, కానీ ఆ సెలెక్ట్ చేసేటప్పుడు తీసేటప్పుడు మాత్రం దోలు తీరిపోద్ది, భయం వేస్తూ ఉంటుంది అని చెప్పి. అయితే ఇక్కడ ఒకళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేయాలని ఆలోచించినప్పుడు కరణ్ ఏం చెప్తారంటే ఆ బ్లాక్ షర్ట్ ఎవరైతే ఉన్నారో, వైట్ షర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టిసిపేషన్ కొంచెం తక్కువ ఉందని. చూసారా, మనకే పేరు తెలియదు, నేను బాధపడ్డా, వాళ్ళకి ఆ ఇండస్ట్రీలో వాళ్ళకే తెలియదు. బ్లాక్ షర్ట్ అతను వంశజ్ ఎవరంటే గేమింగ్ ఇవన్నీ చేస్తాడు. ఇంకో అతను దుష్యంత్, ఈయన యూట్యూబర్, వీళ్ళిద్దరు యూట్యూబర్. సో వాళ్ళిద్దరు వీక్గా కనిపించారంటే ప్రిన్స్ అంటాడు అలా కాదు, ఆ బ్లాక్ అనేది నో ఇంట్రాక్షన్ చేయలేదంటే శివ అయితే మన పర్ఫార్మెన్స్ చూడొద్దా, పర్ఫార్మెన్స్ ప్రకారం కదా అని అనుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే లైన్ ఏమంటారంటే మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పుకోండి, మీ 10 మంది అంటే ఆ 10 మంది చెప్పుకుంటారు, మేము ట్రై చేసాము, మీకు తెలిసిందే కదా అది ఇది అని చెప్పి వాళ్ళ గాథలు వాళ్ళు చెప్పుకుంటుంటారు. అయితే కృష్ణ ఏమంటారంటే గేమ్ అనే కదా డిసైడ్ చేసుకొని వాళ్ళలో వాళ్ళని బిగ్ బాస్ లాగా అనమాట, మీలో మీరు డిసైడ్ చేసుకొని సింగిల్ ఏకాభిప్రాయంతో చెప్పండి అంటే కృష్ణ గేమ్ అనే కాదు, పర్ఫార్మెన్స్ అనే కాదు, అలయన్సెస్, ఇంటరాక్షన్స్ ఇవన్నీ ఉండాలి, అంటే ఇంటరాక్షన్ అయితే అలయన్సెస్ గ్రూపులు కట్టాలి ఇవన్నీ ఉండాలి కాబట్టి అవి కూడా మీకు కన్సిడర్ చేస్తామని చెప్తాడు. కరణ్ ఏమో సోషలైజ్ అవ్వడం కూడా మ్యాటర్, అంటే కలవటం, ఇంటరాక్షన్. సింపుల్గా చెప్పాలంటే మనం ఫస్ట్ వీక్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు నీతో నాకు ఇంటరాక్షన్ పెద్దగా లేదు, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేదు, నేను అన్నం పెడితే నువ్వు తినలేదు, లేదంటే నేను మంచినీళ్ళు పట్టుకుంటుంటే నువ్వు పక్కకి వెళ్ళిపోయావు, నేను ఎదురొస్తే నువ్వు చూపులు తిప్పేసావు అని చెప్పుకొని నామినేషన్లు చేస్తారు. సేమ్ పాయింట్ ఇక్కడ కూడా అంతే, ఇంటరాక్షన్ లేదు, మేజర్ పాయింట్ అది చెప్పి సోషలైజ్ అవ్వడం కూడా మ్యాటరే. సో ఆ విధంగా అన్ని కన్సిడర్ చేస్తే ఎవర్రా అంటే వంశజ్, చిన్నపిల్లడు, యంగెస్ట్ అనమాట, ఈ గేమింగ్ ఎన్ని వాటిల్లో ఉంటాడు, సో యూట్యూబరు. సో వంశజ్, సో అనగానే వంశజ్ అంటే కంప్లీట్లీ అన్ఫేర్, నన్ను ఎలా చేస్తారు అది అని చెప్పి అని అంటూ ఉంటాడు. అని పెద్దగా అనగాని ఫీల్ అవుతాడు. యాక్చువల్గా ఇక్కడ ఇది నిజంగా అన్ఫేర్ అంటే ఖచ్చితంగా అన్ఫేరే. ఎందుకు, అతను కొంచెం బాగానే ఆడాడు చెప్పాలంటే, బాగా ఎవరు ఆడలేదు టాస్క్ ప్రకారం తీసుకుంటే. ఓరషి డోలకే గారు అసలు ఆడాల, ఎలిమినేట్ చేయాలంటే చిన్న పిల్లడు చూసే చెప్పేస్తాడు ఓరషి డోలకేని ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే టాస్క్ బేసిస్గానే జరిగింది కాబట్టి. ఇందులో పర్సనాలిటీ లేదు, ఇంటరాక్షన్ లేదు, వచ్చి ఒక రోజులో ఏం ఇంటరాక్షను. సో అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది రేస్ చేస్తారు ఈ పాయింట్. సో ఏం చెప్తారంటే వంశజ్ బయట మాట్లాడతాడు, విడిగా మాట్లాడినప్పుడు వీళ్ళు బయట ఉన్న బాండ్స్ ప్రకారం సేవ్ చేసుకున్నారు, అంటే ఓరషి డోలకే రేపు నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఇది తెలుసు కాబట్టి అలా సేవ్ చేసుకున్నారు, పేరు తీసుకోకుండా చెప్తారు అనమాట ఇదంతా. సో వంశజ్ అన్నాడు మోటీ బుద్ధి, కరణ్ని అంకుల్ అంటాడు, మోటీ బుద్ధి అంటాడు. సో 1 డేలో ఏం ఇంటరాక్షన్ ఉంటుంది చెప్పటం కానీ అని చెప్పి బయట ఆయన ముందు కదా అంతా బయట అసలు ఏం మాట్లాడుతున్నాడు. సో అంకుల్కి ఏమైంది, మీకు ఐస్ అయిపోయిందా అది ఇది అని చెప్పి అక్కడ అంటూ ఉంటాడు. కాన్జాది ఫస్ట్ రేస్ చేస్తుంది ఆ గ్రూప్లో, దిస్ ఈజ్ అన్ఫెయిర్ అని చెప్పి రేస్ చేయగానే ప్రిన్స్ సరే లైన్కి చెప్పండి చెప్పేసి పవర్ మా దగ్గర తీసుకొని ఆయనకి వేరే వాళ్ళు ఎవరికైనా ఇవ్వమన్నాడు. కానీ సప్న చౌదరి తెలుసు కదా, మీ ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పాను, గురుగావ్ సైడ్ బిగ్ బాస్ సీజన్ 11 ఉంటుంది. సప్న ఇంత టైంలో ఎలా ఇంటరాక్షన్ అయిపోద్ది, ఇప్పుడే కదా వచ్చాము, వచ్చిన దాంట్లో ఇంటరాక్షన్ అవ్వాలంటే ఏ విధంగా అవుతుంది, సో ఇది అన్ఫెయిర్ అనగానే ప్రిన్స్ ఏమన్నాడంటే మీరు ఒక నేమ్ చెప్పండి,
మీరు చెప్పండి పేరు చెప్పండి అని చెప్పి స్వప్న అడుగుతాడు. స్వప్న గారు అంటారు ఆ జాబ్ నాది కాదు మీది అంటది. నాకు ఇక్కడ అనిపించింది ఈ లేచి ఎరిపప్పు అటువంటిదే. మీకు నిజంగా లేచి అడగడం తప్పు కాదు, ఓ పేరు చెప్పడానికి నా ఓరో వాళ్ళకి ఆవిడ ఏమాడింది, పర్ఫార్మెన్స్ లేదు, ఇది పర్ఫార్మెన్స్ టాస్కే కదా, ఆవిడ కావాల్సిన చాలా ఇదిగా కష్టంగా ఫినిష్ చేశారు ఆవిడ అని చెప్పి ఆవిడ తప్పక్కని చెప్పాలి. అలాంటప్పుడు అడగాలి. లేనప్పుడు లేదు లేదు ఇది మీ జాబ్ నా జాబ్ కాదన్నప్పుడు వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకునే వాళ్ళు అప్పుడు వాళ్ళ ప్రకారం వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. మనం మూసుకొని కూర్చొని ఆషిక్ బానాయా అని చెప్పి పాటలు పాడుకుంటూ ఉండాలి మిగతా వాళ్ళలాగా అట్లీస్ట్, అంతే కదా. కరణ్ సో అంటాడు 50 మందిలో 3 చెయ్యెత్తారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాడంట, మిగతా 47 మంది ఇంటరాక్ట్ అవ్వలేదంట. సో ఆ విధంగా చూసుకుంటే మాకు ఫెయిర్ అనిపిందని. కాంచాదేమో అయితే మీరు టాస్క్ ప్రకారం చూడలేదంటే లేదు చూడలేదంటే ఓకే అనుకుంటారు, అయిపోద్ది. సో లైన్ మనిషికి ఎగ్జిట్ ఆర్డర్ వచ్చేసింది. ఇట్లా ఎలిమినేషన్ కాదు ఎగ్జిట్ ఆర్డర్ అనే వర్డ్, ఇది మనం గుర్తుంచుకోవాలి ఎగ్జిట్ ఆర్డర్. సో ఎగ్జిట్ ఆర్డర్ అనే వర్డ్ వచ్చేసింది, మీరు వెళ్ళిపోవాలి ఏదైనా మాట్లాడంటే చెప్పండి అంటే. సో నేను ఫిజికల్గా అంత యాక్టివ్గా ఉండలేను, బట్ ఇక్కడ నేను 100% ఇచ్చాను. నేను టీవీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను టీవీలోను యూట్యూబ్లోను చూస్తుండే, నాకు ఎవరు వెళ్ళలో తెలియదు. సో వాళ్ళందరితో నేను ఒక్కసారి కూడా ఎప్పుడు కలవలేదు మాట్లాడలేదు కాబట్టి సో ప్రిన్స్కి ఇది చూస్తే ఇప్పుడే నాకు ఛాన్స్ వస్తేనే నేను ఇప్పుడే జస్ట్ మాట్లాడాను. సో అదే రీజన్ అందరితో మాట్లాడుకోవడానికి అంతమించి చేయలేదు. నేను ఏమనుకున్నానంటే అవుట్ సైడర్ని ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ కొన్ని కమ్యూనిటీస్ టీవీ అనో యూట్యూబ్ అనో కమ్యూనిటీస్ ఉన్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది. నేను ఏమనుకున్నా లోపలికి వెళ్ళిన తర్వాత నిదానంగా అందరితో మాట్లాడదాం అనుకున్నా, బట్ ఈ లోపల ఇలా జరిగిపోయింది అనుకుంటాడు. అందుకనే కల్ కరేసో ఆజ్ కరేసో అంటే నాకు రేపు చేయాలని ఉందన్నది ఈరోజు చేసేయాలి. తులసీదాస్ గారు అదే కదా చెప్పింది, ఈరోజు చేయాలనుకున్నది ఇప్పుడే చేయాలి. నేను రేపు చేస్తా అనుకుంటే అవ్వదు, ఈరోజు చేసేయాలి. నేను కూడా రేపు ఉదయం చేద్దాం అనుకున్నా రివ్యూ, ఇప్పుడు ఎవరు చూడరని, బట్ ఎందుకు ఇప్పుడు చేసేస్తే అయిపోద్ది పని. రేపు ఉదయం నేను లేట్గా ఇచ్చిన నా వర్క్ చూసుకున్నా మీటింగ్లు చూసుకున్నా ఏం చూసుకున్నా గోల్ ఉండదు, సింపుల్. సో డిఫికల్ట్ అయిపోయింది. నేను ఇంట్లోకి వెళ్ళాక అందరితో మాట్లాడుతున్నా. సో ఫెయిర్ కాదంటాడు. సో ఇట్స్ ఓకే అంటారు, ఎలిమినేషన్ అవుతారు. సో లైన్ తర్వాత మెహల్కి డోర్స్ ఓపెన్ చేస్తున్నాను కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చూసి షాక్ అవుతారు. నిజంగా అదొక రాజ్మహల్ లాగా సూపర్ వేసారు అబ్బా సెట్, మర్చిపోయిందంటే మన ప్రోమోలు అన్ని చూసినట్టు వాళ్ళైతే షాక్లు అయ్యి. అలాగే డిఫరెంట్ బెడ్రూమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎవరైతే గ్యాంగ్స్ ఉన్నారో అంటే గ్రూప్స్గా ఉంటారో వాళ్ళందరిలో ఒక డిఫరెంట్ బెడ్రూమ్స్లో కూర్చొని చిల్ అవుతూ ఉన్నారు. అయితే ఈ సిద్ధార్థ భరద్వాజ్ ఏదైతే ఉందో కరణ్ గొడవ కోసం స్వప్నకి చెప్తా ఉంటాడు అనమాట, ఏం జరిగింది ఏంటి అని చెప్పి, పెద్ద ఇష్టం లేదు. దాని తర్వాత లైన్ అందరినీ పిలిచి నేను 2 చెప్పాను, 2 పాయింట్లు, ఒకటి ఎలిమినేషను, రెండోది ₹1,00,000 ఇస్తాను ఒక ఫ్యాన్కి అని చెప్పి, ఏ కంటెస్టెంట్ అయితే ఫాస్ట్గా టాస్క్ ఫినిష్ చేస్తాడో ఆ కంటెస్టెంట్కి అని చెప్పాడు. సో ఆ కంటెస్టెంట్ ఎవరు ఫాస్ట్గా టాస్క్ ఫినిష్ చేసింది ఎవరు అంటే ప్రిన్స్. అది చూడగానే అర్థమవుతుంది. 28 సెకండ్స్లో 5 హడిల్స్ కంప్లీట్ చేసి వచ్చి కూర్చున్నాడు ఆయన. 28 సెకండ్స్. అట్టైస్ అన్నాడు, అట్టైస్ అంటే 28 కదా, 28. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువులు, గ్రామర్ తప్పులు అంటే మన్నించండి, అసలు మొత్తం తప్పు క్షమించండి. అట్టైస్ అంటే 28 అనుకుంటున్నా, కీస్ బాయ్స్ వద్దు లేట్ అయిపోద్ది. సో 28 సెకండ్లో ఫినిష్ చేస్తాడు. నెక్స్ట్ లెవెల్ తోపు అంతే. ఇంకా అసలు రియాలిటీ షో అంటే ప్రిన్స్ గెలాల్సింది అన్నట్టు ఉంటుంది బయట, కానీ చెప్పలేం ఏ టైంలో ఎవరికి పవర్ వచ్చి ఎవరు లేపేస్తారో చెప్పలేం కాబట్టి చెప్పలేం. సో దాని తర్వాత ప్రిన్స్ నలుగురు అందరూ ఇంక బెడ్రూమ్స్లో కూర్చొని మాట్లాడుకుంటారు. ప్రిన్స్, యూట్యూబర్ సాగర్ ఠాకూర్ అని చెప్పి మ్యాక్స్టన్, వీళ్ళు ఎల్విష్ యాదవ్ కోసం డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు పేరు ఆ ఎల్విష్ యాదవ్ పేరు మర్చిపోతా ఉంటా, అసలు నాకు చాలా ఫేమస్ అతను. ఈ మ్యాక్స్టన్కి ఎల్విష్ యాదవ్కి అప్పట్లేదు గొడవ జరిగింది, వెళ్ళి కుట్టుకోటాలు ఏవో జరిగినాయి. చెప్పాను కదా, వీళ్ళు ప్రతి ఒక్కరికి ఒక్కో స్టోరీ ఉంటుంది. అసలు మన నార్త్ సైడ్ ఉంటే ఈ స్టోరీస్ మీదే ఎవరైనా కూర్చుంటే రోజుకు 20 వీడియో 2-3 వీడియోలు ఈజీగా చేయొచ్చు అన్నట్టు ఉంటుంది. అంత ఏదో గొడవ ఉంటానే ఉంటుంది. ఏదో ఒక యూట్యూబర్, ఇప్పుడు కూడా ఒక 2 యూట్యూబర్ల మధ్యలో గొడవ జరుగుతుంది. వాళ్ళ కంటెంట్ని ఆ అమ్మాయి చేయాల్సిన కంటెంట్ ఇంకోటి ఎవరు దొబ్బేసి ముందు చేసి రిలీజ్ చేస్తాడని ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో అంత గోల ఉంటుంది వీళ్ళ మధ్యలో. సో అదేంటంటే అప్పట్లో వాళ్ళ మధ్యలో గొడవ అయినప్పుడు ఒక మ్యాటర్ పబ్లిక్ అవ్వలేదంట. అదేంటి అంటే తిన అకౌంట్లోకి ఎల్విష్ యాదవ్ ₹1,00,000 వేసాడంట. అది ఎందుకు ఇచ్చాడని నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అవి అని దాంతోపాటు తను ఏంటంటే తర్వాత గొడవ అయిపోయిన తర్వాత నాతో మంచిగా ఫ్రెండ్షిప్ చేద్దాం, ఇంక మనం బాయ్ ఇలా ఉందామని చెప్తే నేను అప్పట్లో నేను లో ఫేజ్లో ఉన్నాను, యాక్సెప్ట్ చేశాను. నేను అప్పుడు తెలుసుకుంది ఏంటంటే ఫ్రెండ్స్ని బాగా చూసుకుంటాడు ఎల్విష్ అని చెప్పి అలా నమ్మాను అది ఇది అని. దాని తర్వాత ఏదో మ్యూజికల్ వీడియో ఏదో ఇష్యూ అయింది. అప్పుడు తనని ఆన్లైన్లో అందరూ ట్రోల్ చేశారంట, అందరూ సేమ్ లైన్లో ట్రోల్ చేశారంటే తనకు అర్థమైపోయిందంట. చాలా మీమ్ పేజెస్ అని సేమ్ లైన్లో ట్రోల్ చేస్తే వీళ్ళే ఎవరు కావాలని చేయించారు అయ్యి అని. బట్ స్టిల్ ₹1,00,000 ఉండిపోయింది అని చెప్పి ప్రిన్స్కి చెప్తా ఉంటాడు. ప్రిన్స్ ఓ మాట అంటాడు ఏంటంటే, ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చేయాలో అలా చేయాలి. నేను 10 సంవత్సరాల క్రితం తప్పు ఏదో చెప్తాడబ్బా, ఏం చెప్తాడు, కరెక్ట్ ప్లేస్లో యూస్ చేయాలి, ఏదైనా రియల్ లైఫ్లో డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేది చెప్తాడు.
అంటే 10 సంవత్సరాల్లో ఈ 10 సంవత్సరాలు నేను చేసిన ఒకే ఒక తప్పు అని చెప్పి నేను కూడా సోషల్ మీడియాలో తీసుకున్నాను ఆ ఫైట్, నేను అది చేయకుండా ఉండాల్సింది, సో డిఫరెన్స్ చూపించాల్సింది. అప్పుడు యూకే వస్తుంది ప్రిన్సిపల్ వైఫ్, నువ్వే కదా అప్పుడు మ్యూట్ చేస్తారు, ఎల్విష్ యాదవ్తో గొడవ పడింది, కొట్టుకున్నారో అంటే అవును అంటాడు. ఆ ₹1,00,000 ఏమైంది అన్నది అది ఎందుకు ఇస్తారన్నది మాత్రం తెలియలేదంటే ఈ షోలో ఉన్నప్పుడే డీల్ చేసుకో, తెలుసుకో, ఇప్పుడే తేల్చుకో అని చెప్తాడు. మరి వాళ్ళ టీంలో వాళ్ళు ఎవరున్నారు, లవకేష్ కటారియా ఉన్నాడు, మరి అక్కడ ఎవరితో మాట్లాడతారో తెలియదు. ఇక్కడ వరకు ఇంకా ఎపిసోడ్ అయిపోయింది, దీని తర్వాత రేపటి ప్రోమో వేశారు, అందులో ఎవరిని అడుగుతున్నాడు, నాకు ఇప్పటికీ అర్థం కాదు 1 lakh ఎందుకు వేశారు అని చెప్పి అందరు చుట్టూ కూర్చున్నారు అడుగుతా ఉన్నారు. ఈ లోపల మధ్యలో రజత్ దళాల్ ఇన్వాల్వ్ అయితే రజత్ దళాల్ కూడా నీకు మ్యాటర్ తెలియదు, నువ్వు ఎందుకు దూరుతున్నావు అని చెప్పి అది ఇంకొకళ్ళు వచ్చారు, వాళ్ళని రజత్ దళాల్ కదా ఇంకోళ్ళు ఎవరినో ఏదో అన్నాడు. సో అదొక ప్రోమో కట్. ఇంకో ప్రోమో కట్ వచ్చేప్పటికి రజత్ దిగ్విజయ్ రాఠీ అనుకుంటా కొట్టాడు, దిగ్విజయ్ రాఠీ నాకు తెలిసి, అదొక ఇది జరిగింది. సో ఇదంతా రేపు మనం చూసేది. సో ఇది సంగతి. సో తప్పులేదు 35 minutes 1 hour కాంటెంట్ 50 మంది సెలబ్స్ కోసం మాట్లాడాలంటే సో ఇట్స్ ఓకే, చాలా ఫాస్ట్గానే చెప్పాను అనుకుంటా. కొద్దిగా మధ్యలో ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాను, ర్యాండమ్గా వచ్చింది, ర్యాండమ్గా చేసి పెట్టాను. ఓకే, హైలైట్ అయితే మాత్రం లైన్ అనమాట, మాట్లాడుతున్నాడు కానీ వెనక నుంచి అది వస్తా ఉంటుంది. దీనికన్నా మనం బిగ్ బాస్ పెట్టా స్క్రీన్ పెట్టి అట్లీస్ట్ ఏదో జూమ్ ఒక విండోస్ మీడియా ప్లేయర్ ప్లే చేసేసి ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చేయచ్చు. ఎనీవే, సో ఇది ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ. ఎంతమంది చూస్తారో తెలియదు, వచ్చే వ్యూస్ని బట్టి డిసైడ్ చేద్దాం మనం ముందుకెళ్ళాలా, ఆగాలా, ఏం చేద్దాం ఏంటి అని చెప్పి. తొందర చూడటానికి అయితే చూసి ఓపెన్ చేసిన వాళ్ళకి చెప్పాలి కానీ సరేలేండి, ఏదో మెసేజ్ పెడతాను చూడటానికి ట్రై చేయండి అని చెప్పి. చూసిన వాళ్ళ వరకు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చివరిదాకా చూసిన కామెంట్ చేయండి, నేను తెలుసుకోండి నేను ఎంతమంది చూసారు ఏంటి అని చెప్పి. సో లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సెకండ్ ఎపిసోడ్ రివ్యూ ఆన్ టైం, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వితిన్ లిమిటెడ్ టైంలో రివ్యూ పెట్టేసి మిమ్మల్ని ఇంకా డిలే చేయకుండా చూసుకుంటా, సరేనా? చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్ మ్యాటర్ ఆనంద్ వ్యూస్లో వీడియో ఉంటుంది కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను, ఖచ్చితంగా చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. గుడ్ నైట్.